వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ముందుగా ప్రకటించిన 3 రోజుల ముందుగానే అనంతపురం జిల్లాను నైరుతి రుతుపవనాలు తాకాయి. మరో 2 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వడగాల్పులు తగ్గగా నైరుతి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నేడు ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి వైజాగ్ నుంచి అప్డేట్స్ అందిస్తారు. అనిల్, వైజాగ్లో వెదర్ ఎలా ఉంది? ఒకవైపు మొన్నటి వరకు వడగాల్పులు, ఎండతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు రావడంతో కాస్త చల్లగా అనిపిస్తుందా? అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ కార్తిక్. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో చాలా చల్లని వాతావరణం ఉందని చెప్పాలి. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు అనుకున్న సమయం కంటే 3 రోజులు ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. మొదట అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అయినటువంటి నైరుతి ఋతుపవనాలు క్రమంగా ఇప్పటికే నెల్లూరు జిల్లా వరకు ఋతుపవనాలు విస్తరించినట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగానే చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదవుతున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం అత్యంత భారీ వర్షం నమోదైంది. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక నంద్యాల జిల్లాలోని పాణ్యం, అలాగే కృష్ణా జిల్లాలోని జగ్గాయిపేటలో భారీ వర్షాలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనా వేస్తుంది. ఒకవైపు ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కోస్తా తీరం ప్రాంతం వెంబడి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రానున్న 5 రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుంది. వర్షపాతం మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నెల్లూరు జిల్లా వరకు విస్తరించినటువంటి ఋతుపవనాలు మరి 2 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కవర్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుందని, తద్వారా వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు కూడా మనం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలను ఎక్స్పీరియన్స్ చేసాం. అలాగే వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఈరోజు చూస్తే కనుక దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కాస్త ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా ఈరోజు సాయంత్రానికి అక్కడ కూడా వాతావరణం చల్లబడేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రానున్నటువంటి 2 రోజుల్లో రేపు ఎల్లుండిలోగా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించనున్నటువంటి నేపథ్యంలోనే వర్షపాతం కూడా అత్యధికంగా నమోదయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. కార్తిక్, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ఉష్ణతాపానికి అల్లాడినటువంటి జనం కాస్త సేద తీరుతున్నారని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది. అలాగే తీరం వెంబడి, కోస్తా తీర ప్రాంతం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. కార్తిక్, థ్యాంక్ యూ అనిల్.